నౌడేస్ సయాటిక్ అనేది కొంచెం బాగానే పెరుగుతూ వస్తుంది అండ్ యూఆర్ సీయింగ్ మోర్ కేసెస్. అందులో ఇప్పుడు కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటే కానీ అట్లా కూర్చోబెట్టి ఇట్లా ఓ పొజిషన్లో ఉండి ఇట్లా అనగానే అయిపోయింది, వంగి చూడు, నడిచి చూడు, ఎట్లా ఉంది అని చెప్తారు. అండ్ అదంతా కూడా ఇట్స్ గివ్స్ ఎ వెరీ పాజిటివ్ ఇంప్రెషన్. అరే కైరోప్రాక్టిస్ మనం వెళ్ళామంటే కనుక మన ట్రీట్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఈజ్ దట్ ఇట్, లేదంటే దానికి ఇంకా చాలా ఉంది? అబ్సల్యూట్లీ ఐ యాక్సెప్ట్ యువర్ ప్రాసెస్ బికాస్ థింకింగ్ ప్రాసెస్. ఎందుకంటే మీరు చూసిన 3 to 10 minutes వీడియోలో ఆ పేషెంట్ ఇప్పుడు సినిమా చూస్తాం, వాడు 2 years కష్టపడి సినిమా చేస్తాడు, మనం 2 గంటలు చూసి జడ్జ్ చేసేస్తాం. సేమ్ థింగ్ పేషెంట్ కూడా ఎవరైతే చూస్తుంటారో వీడియోస్, అరే ఇలా అయిపోయిందా అనుకుంటారు. బట్ యూ డోంట్ నో వాట్, మా వీడియోస్ కూడా చూడండి, ఆ పేషెంట్ 10 days నుంచి మాతో ట్రీట్మెంట్లో ఉంటారు. వీడియో తీసేది ఒకరోజు, ఆ ఒక్కరోజు స్పెషల్గా ఇది బాగా జనాలకు నచ్చుతుంది కాబట్టి అది ఎలా చూసాం. బట్ ఒక్క రోజులోనే కైరోప్రాక్టిక్లో ఇంప్రూవ్మెంట్ అయిపోయారు అనేది ఎక్కడ రిజిస్టర్ కాలేదు, అది సైంటిఫిక్గా రిజిస్టర్ కాలేదు. సైకలాజికల్గా ఒక ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవ్వడం వల్ల దే ఫీల్ దే ఆర్ ఫైన్. బట్ డెఫినెట్లీ దే నీడ్ సమ్ ఎక్స్ట్రా కరిక్యులర్ ట్రీట్మెంట్స్ ఆల్సో, లైక్ యాడ్ ఆన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, యాడ్ ఆన్ ఆఫ్ ద మొబిలైజేషన్స్, స్టెబిలిటీ, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, ఇవన్నీ మన బాడీలో బెటర్ అయితే తప్ప మీరు హెల్తీగా మారారని నేను ఒప్పుకోను. పెయిన్ తగ్గిపోతేనే పేషెంట్ బెటర్ అవ్వడం అనేది ఐ థింక్ దట్ ఈస్ ఎ ఫాల్స్. అది కవరప్ కాదు. ఉన్న పెయిన్ ఎందుకు వచ్చింది అనే రూట్ కాజ్ తీయకుండా పెయిన్ని మాత్రం కుచ్చుకున్న ముళ్ళు తీసేయడం ఇంపార్టెంట్ కాదు. అక్కడ మీరు నడిచే దారిలో ముళ్ళు లేకుండా చేయడమే కాన్సెప్ట్, సింపుల్. సో తీసేయడం ఎవడన్నా తీస్తాడు, లేదంటే నేను తీయలేకపోతే మీరు ఇప్పుడు నా దగ్గరికి వెళ్తే వచ్చారు, నా దగ్గర బెటర్ కాదు, ఇంకో దగ్గరికి వెళ్ళారు, బెటర్ అవుతారు. బట్ ఇక్కడ 99% జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్లనే వాళ్ళు మళ్ళా రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఒక రోజు తగ్గిపోయిన వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ బాగున్నట్టు లెక్క. ఒక రోజు తగ్గని వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొస్తేనే ఆ చేంజెస్ చూడగలుగుతారు అనేది కాన్సెప్ట్. హోలిస్టిక్ అప్రోచ్. 1 day అయిన వాళ్ళు కూడా ఉంటారు, బట్ రిజిస్టర్ అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరు బెటర్ అవ్వట్లేదు. అండ్ పోస్ట్ కోవిడ్ ద బాడీస్ హాస్ బికమ్ మోర్ వర్స్ట్. వాళ్ళ ఇమ్యూనిటీ మొత్తం దెబ్బతిన్నది. బట్ మాకు ఇంకా ఛాలెంజింగ్ ఏర్పడుతుంది. అదేంటి నేనే చెప్తున్నాను, 2020 బిఫోర్ చేసిన 1-2 daysలో పేషెంట్స్ బెటర్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు అదే చేతులు అదే ట్రీట్మెంట్ బ్రెయిన్ చేస్తుంటే 10 రోజులు కూడా టైం సరిపోవట్లేదు నాకు. 10 రోజులు పట్టినా కూడా పేషెంట్ రికవర్ అవుతారనే గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద చేంజ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ద పొల్యూషన్ అండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆల్సో మ్యాటర్స్. ఒక దగ్గరికి వెళ్ళి పక్కన పేషెంట్ కూర్చుంటారు, నీకు తగ్గిందని అడుగుతారు. బయట అటెండెన్స్ హాల్స్లో కూర్చొని చూడండి, తమాషాలు చాలా బాగా కనపడతాయి మీకు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే లోపలిగా డాక్టర్ని కలిసి బయటకు వచ్చిన పేషెంట్ సినిమాలో రివ్యూ అడిగినట్టు మీకు ఎలా అనిపిస్తుందని అడుగుతున్నారు. ఆ బాడీ ఈ బాడీ వేరు కదా, నీ కాన్సెప్ట్ వాడి కాన్సెప్ట్ వేరు కదా. ఇదన్నీ చెప్తున్నా కదా, మీడియా ఈజ్ ది బెస్ట్, సమ్ టైమ్స్ మీడియా ఈజ్ ద వర్స్ట్ ఆల్సో. నేను ఛానల్ గురించి చెప్పాను కానీ ఒక ఛానల్లో మా వీడియో వెళ్ళింది. ఈ వీడియో చాలా బాగా వచ్చింది కాన్సెప్ట్. తమ్నైల్ ఏం పెట్టారు తెలుసా, ఒక్క క్షణంలో పెయిన్ తగ్గిస్తున్న డాక్టర్ అని పెట్టారు. నాకు తమ్నైల్ పెట్టిన విషయం తెలీదు, నేను చూడలేదు ఆ వీడియో. వీడియో మాత్రం చూసాను కానీ తమ్నైల్ అనేది నేను ఓపెన్ చేయగానే కనపడట్లేదు. వీడియో పేషెంట్స్ చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత అదేంటి సార్ ఒక క్షణంలో అయిపోవట్లేదు ఏంటి, మీరు చూపించారు కదా అన్నారు. మీరేం చూసారు చూపించండి అని అడిగితే నేను చూస్తే తమ్నైల్ షాక్ అయ్యా. ఒక్క క్షణం నేను అడిగా మీడియా వాళ్ళని, ఏంటి ఇలా పెట్టారు అంటే, క్రౌడ్ని పుల్ చేయాలంటే ఈ మాత్రం చేయాలి అని అన్నారు. మీరు తప్పుగా మిస్లీడ్ చేస్తున్నారు, నేను అట్లా అయితే చెప్పట్లేదు వీడియోలో. మీరు అలా చెప్పి వీడియోస్ వ్యూస్ పెంచుకొని మాకు వస్తున్నారు, పేషెంట్లు వస్తున్నారు కరెక్టే, కానీ నేను వాళ్ళకి సమాధానం చెప్పలేక ఎక్కువ కష్టపడుతున్నాను మోర్ దాన్ ట్రీట్మెంట్. సో ప్లీజ్ క్యాన్సిల్ దట్ అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. సో మిస్లీడింగ్ ఈజ్ డన్ బై ద మీడియా. ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కూడా మీడియానే. బట్ ఐ రిక్వెస్ట్ అట్లీస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉంటూ కలిసి డాక్టర్ ఏం చెప్పాడు అనేది మాత్రమే నమ్మడం అనేది నేను కోరుకుంటున్నాను, అంతే. సింపుల్. Like and subscribe Eagle Media Works.